హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యునైటెడ్ నేషన్స్లో శాశ్వత సభ్య దేశాల వీటో వినియోగంపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పరిగణనల ద్వారా వీటో నడుస్తోందని, నైతిక బాధ్యతల ద్వారా కాదని భారతదేశం నొక్కి చెప్పింది. కేవలం 5 శాశ్వత సభ్యులకు మాత్రమే వీటోను ఉపయోగించే అధికారాన్ని ఇవ్వడం దేశాల సార్వభౌమ సమానత్వ భావనకు విరుద్ధమని పేర్కొంది. వీటో వినియోగంపై ఐరాస సాధారణ సభ నిర్వహించిన ప్లీనరీని ఉద్దేశించి భారత శాశ్వత మిషన్ ప్రతినిధి ప్రసంగించారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గత 75 సంవత్సరాలుగా 5 శాశ్వత సభ్య దేశాలు తమ రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవడానికి వీటోను ఉపయోగించారని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలున్నాయి. అవి యుఎస్, యూకే, చైనా, ఫ్రాన్స్, రష్యా ఉన్నాయి. ఇవి ఐక్యరాజ్య సమితి స్థాపనలో కీలక పాత్ర పోషించాయి. అందుకే యుఎన్లో వీరికి కొన్ని ప్రతీక అధికారం, అదే వీటో పవర్. 5 దేశాల్లో ఏ ఒక్క దేశం వీటో పవర్ ఉపయోగించినా ఆ తీర్మానం చెల్లదు. శాశ్వత సభ్య దేశం ప్రతిపాదిత తీర్మానంతో పూర్తిగా ఏకీభవించినప్పటికీ వీటోను వేయకూడదనుకుంటే దూరంగా ఉండాలి. అప్పుడు భద్రతా మండలిలో 9 ఓట్లు వేస్తే ఆ తీర్మానం ఆమోదం పొందుతుంది. యుఎన్ చార్టర్లోని ఆర్టికల్ 27 ప్రకారం కౌన్సిల్ అన్ని నిర్ణయాలను శాశ్వత సభ్యుల సమ్మతి ఓట్లతో తీసుకుంటుంది. వీటో అధికారం చాలా వివాదాస్పదంగా ఉంది. రష్యా తరచుగా వీటో అధికారాన్ని ఉపయోగించుకుంది. అప్పటి సోవియట్ రాయబారి ఆండ్రీ గ్రోమికో మిస్టర్ నయేట్ వ్యాచెస్లావ్ మోలోటోవ్ను మిస్టర్ వీటో అని పిలుస్తారు. రష్యా ఇప్పటి వరకు 146 సార్లు తన వీటో హక్కును ఉపయోగించుకుంది. 1946లో లెబనాన్, సిరియా నుంచి విదేశీ దళాల ఉపసంహరణకు సంబంధించి ముసాయిదా తీర్మానంపై రష్యా వీటో అధికారాన్ని ఉపయోగించింది. రష్యా తన వీటో అధికారాన్ని భారతదేశానికి అనుకూలంగా కూడా ఉపయోగించింది. రష్యా 1957లో కాశ్మీర్ సమస్యపై భారతదేశానికి అనుకూలంగా వీటో అధికారాన్ని ఉపయోగించింది. 1955లో అప్పటి సోవియట్ యూనియన్ నాయకురాలు నికితా క్రుష్చేవ్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు భారత్కు రష్యా అండగా ఉంటుందని చెప్పారు. సైనికీకరణకు సంబంధించి తాత్కాలిక యుఎన్ బలగాలను ఉపయోగించాలని పాకిస్తాన్ ప్రతిపాదించినప్పుడు రష్యా భారతదేశానికి అనుకూలంగా వీటో అధికారాన్ని ఉపయోగించింది. 1961లో పోర్చుగల్ గోవాకు సంబంధించి యుఎన్ఎస్సికి ఒక లేఖ పంపింది. ఆ సమయంలో గోవా పోర్చుగల్ అధికారంలో ఉండగా భారతదేశం ఈ ప్రాంతాన్ని విముక్తి చేసి మన దేశంలో భాగం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఫ్రాన్స్ మాదిరిగా కాకుండా పోర్చుగల్ భారతదేశంలోని తన భూభాగాలను విడిచిపెట్టడానికి నిరాకరించింది. గోవాలో నిరసనకారులపై కాల్పులు కూడా జరిపింది. నికితా క్రుష్చేవ్కు మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒక టెలిగ్రామ్ పంపారు. అందులో అతను తమ భూభాగంలో వలసవాదం అవుట్ పోస్టులను తొలగించడానికి భారతదేశం చర్యలు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలని కోరారు. పోర్చుగల్ యుఎన్ చార్టర్ను అమలు చేయడానికి ప్రయత్నించింది. భారతదేశం గోవా నుండి తమ బలగాలను ఉపసంహరించుకోవాలని తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ మద్దతు ఇచ్చాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.